రా కదలిరా మహాసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఇక కేసినేని చిన్ని సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు టీడీపీ నేతలు భారీ జన సమీకరణ చేస్తున్నారు. విజయవాడ వేదికగానే విజయ శంఖారావం పూరిస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రా కదలిరా మహాసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఇక కేసినేని చిన్ని సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు టీడీపీ నేతలు భారీ జన సమీకరణ చేస్తున్నారు. విజయవాడ వేదికగానే విజయ శంఖారావం పూరిస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో టీడీపీ అధ్యక్షులు, ఆయన ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లాలో పర్యటన ఏది లేకపోయినప్పటికీ కూడా ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొట్టమొదటి పర్యటన ఈ రోజున తిరువూరులో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పర్యటన సంబంధించి ఇప్పటికే టీడీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కూడా భారీ ఏర్పాట్లు అయితే అక్కడ చేయడం జరిగింది. 1,00,000 మందికి పైగా ఏదైతే అభిమానులు వస్తారంటూ కూడా నియోజకవర్గ స్థాయిలో పలు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సపరేట్ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తూ అనేక ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ స్టేజ్ మీద ప్రతిబింబించేలాగా వైసీపీని హేళన చేసే విధంగా జానపద నృత్యాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మధ్య అన్నాలకి ఆహారానికి సంబంధించి కానీ పానీయాలకు సంబంధించి కానీ వాళ్ళు ఏర్పాట్లు అయితే దారి పొడుగుతో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన 12 గంటలకి సభస్థలకి అయితే చేరుకుంటారు. ఆయన ఆ 12 గంటలకి సభస్థలకి చేరుకుని తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే మనం చూసినట్లయితే 4 సార్లు మాత్రమే ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 4 సార్లు మాత్రమే టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి. 5వసారి తనకి ఛాన్స్, ఈసారి కంపల్సరీగా తనకి ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా ఈ యొక్క సభలో చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు జనసైనికులకు కూడా జనసేన ముఖ్య నేతలకు కూడా ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానం కూడా అందినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఇరు పార్టీలకు సంబంధించి అటు టీడీపీ జనసేనకు సంబంధించి ఇరు పార్టీల నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా జిల్లా అధ్యక్షులతో పాటు మరి కొంతమంది ఏదైతే జిల్లా కమిటీలో ఉన్న వారికి కూడా ఆహ్వానాలు అందుతుండదు. ఆ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు వారు కూడా పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఏదైతే 12 నుంచి 1 గంటల మధ్యలో ఈ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద రానున్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రానున్నటువంటి ఏదైతే 2024 ఎలక్షన్ లో పూర్తిగా క్లీన్ చిప్ చేయాలనే ఆలోచనతోటి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకు మాత్రమే ఓటేసి గెలిపించి వైసీపీ పార్టీని తరిమికొట్టాలంటూ కూడా ఈ సభ నుంచి ఆయన ప్రసంగిస్తారంటూ కూడా తెలుస్తోంది. మొత్తం మీద క్యాడర్ని అయితే మాత్రం సన్నద్ధం చేయడానికి అయితే చంద్రబాబు నాయుడు నడుం కట్టినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అన్నదమ్ముల పోరులో ఏదైతే ఉందో అది కేసినేని నాని కానివ్వండి, కేసినేని చిన్ని కానివ్వండి, ఇరువురి మధ్యలో కూడా సఖ్యత లేకపోవడంతో కేసినేని నాని పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి. సభకి కేసినేని నాని కూడా రాకపోవడం కూడా పశువులుగా మనం కేసినేని చిన్ని మాత్రమే ఇక్కడ ఏదైతే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఆయన పూర్తిగా పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే కేసినేని చిన్నికి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తిరువూరు ఇన్ఛార్జి దేవదత్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కేసినేని చిన్నితో అడుగులాడు చేస్తూ కూడా ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారి కేసినేని చిన్ని ఆధ్వర్యంలో అంటే కేసినేని ఎంపీ చిన్నిని ఎంపీగా టీడీపీ అధిష్టానం ఒప్పుకుందంటూ ఏదైతే ఉపకారం
పుకారు కానివ్వండి, అరిష్టం నిజంగా ఉంటుందని చెప్పుకోవాలి. కానీ ఏదైతే ఆయనకి ఇచ్చారో అని నాన్న అయితే ప్రజలను అనుకున్నటువంటి వచ్చింది. ఆ సందర్భంలో చిన్ని ఈ సభకు సంబంధించి మొత్తం తానే కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సభలో ఏదైతే వచ్చేటువంటి ప్రజలను కూడా ఆయన భారీగా తరలించాలనే ఆలోచనతో ఉండడం కూడా తెలుస్తోంది. మొత్తం మీద సభని గ్రాండ్ సక్సెస్ చేసి అక్కడ వైసీపీ చేయనటువంటి అభివృద్ధిని ఎంచి మరి చూపించాలనేది ఇక్కడ టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. ఆ జిల్లా